నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ప్రతి ఏటా జరిగే దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎరువాడ జోడు పంచెలను ఏడుకొండల వారికి అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఓ సంస్థ నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రాలు వేరు అయిన భక్తి ఒకటే అని చెప్తూ వందల ఏళ్లు స్వామివారి సేవలో తరిస్తున్న సంస్థానం. ఇంతకీ ఆ సంస్థానం ఎక్కడ ఉంది? తెలుసుకోవాలని ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల్ సంస్థానం నుంచి శ్రీవారి సన్నిధికి ఈ జోడు పంచెలు కానుకగా చేరాయి. శ్రావణ మాసంలో పని ప్రారంభించి 41 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ఈ పంచెను నేస్తారు. ఉపవాసాలు, గోవింద నామస్మరణతో మగ్గం చేస్తూ ఉంటారు. ఎరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. ఈ పంచెలపైన రాజా కట్టడాలకు గుర్తుగా 8 కంచుకోట కొమ్మ, నగిషితో సుందరంగా కళాత్మకంగా తయారు చేస్తారు. పంచె తయారీకి 20 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా పనులు ముందుకు సాగవు. మగ్గం కదలదన్న కారణంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. నా పేరు మహంకాళి కరుణాకర్. నేను గద్వాల ఏరువాడ జోడు పంచె వేస్తున్నా. గత 14 సంవత్సరాల నుంచి ఏరువాడ జోడు పంచె వేస్తున్నాను. నేను గద్వాల ఏరువాడ జోడు పంచె బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తారు ఈ పంచ. అందుకు ఇది పంచకు ఏరువాడ జోడు పంచ అని పేరు వచ్చింది. ఈ ఏరువాడ జోడు పంచ సంస్థానాధీశులు కాలం నుంచి కొనసాగుతున్న, గత 400 సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయము. ఈ సాంప్రదాయానికి కృష్ణరామ్ భూపాల్ గారి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాము. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా భావిస్తాయి ఈ భాగ్యం కలిగినందుకు. ఈ ఏరువాడ జోడు పంచ 41 రోజులు దీక్షభూని చేస్తాము. శ్రావణమాసం మొదలుకొని శ్రావణమాసం అయిపోయేంత వరకు చేస్తాము. తీసి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చి ఇస్తాం. పంచ పొడవు 11 గజాల పొడవు ఉంటుంది. వెడల్పు 82 ఇంచుల వెడల్పు ఉంటుంది. అక్కడిక్కడ బార్డర్ ఉంటుంది. మధ్యలో కాటన్ ఉంటుంది. మూల విరాట్కు లోపల కట్టే పంచ ఇది. గద్వాల్ నగరం తుంగభద్ర, కృష్ణా నది మధ్యన ఉన్నందున ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రెండు నదుల మధ్య ఉండేటువంటి గద్వాల్లోని చేనేత మగ్గంపై ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. అలా 2 ఎరవాడల మధ్య తయారయ్యే వీటిని ఎరవాడ జోడు పంచెలుగా ప్రసిద్ధికెక్కినట్లుగా చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో కానుకలు అందుకుంటాయి. కానీ గద్వాల నుంచి వచ్చే జోడు పంచెలు వాటన్నిటిలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. పంచెలను తయారు చేయడం తమ పుణ్యఫలంగా ఇక్కడి వాసులు అనుకుంటూ ఉంటారు. గద్వాల్ సంస్థానం తరపున మహంకాళి కరుణాకర్ కొన్నేళ్లుగా ఈ ఇంట్లో ఈ ఎరువాడ జోడ పంచెలను తయారు చేయిస్తారు. ఏరు అంటే నదీ పరివాహక ప్రాంతమని అర్థం. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణా నది మధ్య ఉంది. ఈ 2 నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపైన జోడు పంచెలు తయారు చేయడం సాంప్రదాయం. అందుకే ఈ పంచెలను ఎరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి. గద్వాల సంస్థానాధీశులు సీతారాం భూపాల్ తన ఇష్ట దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గద్వాల్ సంస్థానాధీశులు శ్రీలత భూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. ఈ జోడు పంచెలపైన రాజకట్టడాలు గుర్తుగా 8 కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా నేస్తారు. ఈ పంచెల్ని ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు మూలమూర్తికి అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగాను, శ్రీవారి ప్రసాదాలకు కానుకగా గద్వాల్ సంస్థానానికి పంపడం తిరుమల ఆలయ సాంప్రదాయం. దాదాపు 400 ఏళ్లుగా గద్వాల్ నుంచి జోడు పంచెల్ని స్వామివారికి బహుకరించే సాంప్రదాయం కొనసాగుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు స్వామికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. వాటిని స్వామికి అలంకరణగా మాత్రమే వినియోగిస్తారు. కానీ గద్వాల సంస్థానం నుంచి జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూల విరాట్ కి అలంకరిస్తారు. నమస్కారాలు. We are deeply grateful today to be present at Tirumala to present the revered Gadwal Iruvada Panchalu to Lord Venkateshwara for 2025 Brahmotsvalu. As you are all aware, the long association between Gadwal Samasthan and Tirumala is long standing and deeply rooted in heritage and also tradition. From centuries, sending a pair of Jodu Panchalu as a gift started during the reign of the founders of Gadwal Samasthan, Raja and also the Maharani. In continuing the illustrious legacy, I, Krishnaram Bhupal of Gadwal Samasthan, together with a group of Gadwal weavers, have come to Tirumala to offer the Gadwal Iruvada to Lord Venkateshwar Garu.
This sacrifice offering not only honors our cultural and spiritual bond with Tirumala Devasthanam, but also celebrates the artistry and dedication of the Gadwal weaving community. By presenting this, we aim to encourage and empower our weavers, helping preserve a unique legacy while providing livelihood and security to the artisans. This gesture also brings greater recognition to the heritage of the Gadwal region in Telangana, inspiring pride and continuity for future generations, and also tying together Telangana and Andhra Pradesh eternally. We thank the TD chairman and other officials, authorities, and devotees for their support in upholding this honorable tradition, promoting the welfare of our artists, and strengthening the cultural ties between Gadwal Samasthan and Tirumala. Thank you very much.